హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లర్న్ వైస్. ఇవాళ వీడియోలో ఇండియన్ సొసైటీకి సంబంధించిన టాపిక్ యూత్ అన్రెస్ట్ అండ్ అజిటేషన్. ఈ టాపిక్ని మనము ఇవాళ కంప్లీట్ చేద్దాము. యూత్ అంటే మనం ఏం చెప్తామంటే చైల్డ్హుడ్కి అడల్ట్హుడ్కి మధ్యలో ఉండే వాళ్ళని మనము యూత్ అని చెప్తామంటాము. అంటే బాల్యత్వానికి పెద్దలకు మధ్యలో ఉండే వాళ్ళను యూత్ అని చెప్తాము. ఇది ఏజ్ పరంగా చూసినట్లయితే 15 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ వాళ్ళని మనము యూత్ అని పిలుస్తాము. కొన్నిసార్లు 35 ఇయర్స్ వరకు కూడా యూత్ అని అంటామన్నమాట. మరి ఈ యూత్ ఎలా ఉంటారంటే ఎంతో ఎంతూజియాస్టిక్గా ఉంటారు, అంటే ఎనర్జెటిక్గా ఉంటారు, ఒక ఐడియలిజంతో ఉంటారు. అంటే వీళ్ళు ఏంటంటే భవిష్యత్తు కోసం వాళ్ళు ఆశయాలతో వాళ్ళు భవిష్యత్తును చూస్తారనమాట. అంతేకాకుండా వాళ్ళు ఆదర్శంగా నిలవడానికి కూడా, ఇంకొకరికి ఆదర్శంగా నిలవడానికి కూడా వాళ్ళు ఎంతగానో ప్రయత్నిస్తారని చెప్తాము. సో ఇలాంటి యూత్ మనము వీళ్ళకంటూ ఒక డైరెక్షన్ వచ్చిందంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎనర్జీని వాళ్ళు మంచిగా యూజ్ చేస్తే దేశ అభివృద్ధి కోసం వాళ్ళు ఎంతో ఉపయోగకరంగా ఉంటారనమాట. అదే ఈ డైరెక్షన్ ఏదైతే ఉందో అది తప్పుడు దారిలో వెళ్తే మాత్రం ఏమవుతుంది, డెవలప్మెంట్ అనేది చాలా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మనకు ఏదైతే వీళ్ళు శక్తిని క్యారీ చేస్తున్నారో, ఈ ఎంతూజియాజంని క్యారీ చేస్తున్నారో అది కాస్త ఒక అన్రెస్ట్కి దారితీస్తుంది అని చెప్తామన్నమాట. అన్రెస్ట్ అంటే ఏంటి అంటే డిస్టర్బెన్స్ అని చెప్తాము, అంటే ప్రశాంతత లేకుండా పోవటం అనమాట సమాజంలో. దీన్ని మనము యూత్ అన్రెస్ట్ అని చెప్పచ్చు. ఈ రకంగా మనము ఈ యువకుల శక్తి ఏదైతే ఉంటుందో వాళ్ళ శక్తిని మనము దేశ అభివృద్ధి కోసం ఎంతగానో ఉపయోగించుకోవచ్చు అని చెప్తాము. మరి కీ ఫ్యాక్టర్స్ ఏంటి, ఈ యూత్ ప్రొటెస్ట్ దేని మీద చేస్తున్నారు అని అంటే మనము చాలానే సోషల్ మూమెంట్స్ తీసుకోవచ్చు అనమాట. అందులో మనము ఓవరాల్గా వరల్డ్ వైడ్ కానీ మనం చూసినట్లయితే మ్యాక్సిమం సివిల్ రైట్స్ కోసం, అంటే మానవ హక్కుల కోసం వాళ్ళు పోరాడతారు యువత. ఇంకా దాని తర్వాత చూస్తే ఇంకా ఫెమినిజం అంట, ఎన్విరాన్మెంట్ కోసం, క్లైమేట్ జస్టిస్ కోసము, ఇంకా యాంటీ వార్, ఇంకా ఇమిగ్రేషన్, ఇంకా ఎల్జీబీటీక్యూ, ఇలా మనము రకరకాల మూమెంట్సే చెప్పుకోవచ్చు అనమాట. సోషల్ మూమెంట్స్ యువత దేంట్లో పాల్గొంటున్నారు ఎక్కువగా అంటే. మరి ఈ యూత్ అన్రెస్ట్కి కాజెస్ ఏంటి, ఏమేమి కారణాలు అవి అంటే, ఒకటి మనము అన్ఎంప్లాయ్మెంట్ చెప్తాము, ఎడ్యుకేషన్ సిస్టమ్, పొలిటికల్ కరప్షన్, అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్, ఇంకా సమాజంలో వాల్యూస్లో విలువలలో డిఫరెన్స్, ఇవంతా కూడా ఏంటి కాజెస్ యువత అన్రెస్ట్కు జరిగేవి అని చెప్తాము. వాటిని ఒకసారి మనము ఎక్స్టెన్సివ్గా మనం ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటి, డిసోరియంటెడ్ సోషలైజేషన్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు యువత అంటే బాల్యం నుంచే యువత అవుతారు కదా. సో బాల్యం నుంచే ఏంటి, ఫ్యామిలీలో మనకు డిసిప్లైన్ అనేది స్టార్ట్ అవ్వాలి ఫస్ట్. సో పిల్లలు పుడితేనే ఏంటి, ఆ తల్లిదండ్రులు పేరెంట్స్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు, వాళ్ళు నేర్పిస్తేనే నేర్చుకుంటారు. ఫస్ట్ టీచర్స్ ఆర్ పేరెంట్స్ అని చెప్తాం మనము. సో ఆ రకంగా మనము ఫ్యామిలీలో నుంచి, ఇంట్లో నుంచి ఆ విలువలు అనేవి స్టార్ట్ అవ్వాలి అని చెప్తాము. ఒకవేళ ఇంట్లో నుంచి ఆ విలువలు లేకపోతే రేపు సమాజంలోకి వెళ్ళిన తర్వాత కూడా అవి రావు అండ్ ఎన్నో ఇబ్బందులకు అవి దారితీస్తాయని చెప్తాము. నెక్స్ట్ పొలిటికల్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్. సమాజంలో ఏవైతే మనకు రాజకీయంగాను సామాజికంగాను అసమానత్వాలు ఏవైతే ఉన్నాయో సొసైటీలో, వాటి వల్ల కూడా యువత అన్రెస్ట్కు డిస్టర్బెన్సెస్కి, ప్రొటెస్ట్లకు, ఉద్యమాలకు దారితీస్తుందని చెప్తాము. ఇంకా డిఫెక్టివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఏదైతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల కూడా అది ప్రాపర్గా లేకపోవడం వల్ల, ఇంకా మంచి ఒక డిసిప్లిన్ అనేది స్కూల్లో లేకపోవడం వల్ల, లేదా ఆ చదువుకున్నది ఏదైతే చదివిన చదువుకు విలువ లేకుండా, అంటే దానికి తగినంత వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేకపోవడం వల్ల, అన్ఎంప్లాయ్మెంట్ వల్ల, దీనివల్ల కూడా మనము డిఫెక్టివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల కూడా మనకు యువతలో మనము ఉద్యమాలు అనేవి చూస్తామన్నమాట. ఇంకా ఏంటి మేజర్గా మనం చూసేవంటే పొలిటికల్ మిస్యూజింగ్. ఏవైతే పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు ఈ స్టూడెంట్ పవర్ని వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసం, వాళ్ళ రాజకీయ అవసరాల కోసము పిల్లల్ని, ఇలా యూత్ని వాడుకుంటారనమాట వాళ్ళ స్వార్థాల కోసం. ఇంకేంటి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. చాలాసార్లు ఇదేంటి ఒక గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. అది స్టూడెంట్ టు టీచర్ కానీ మనము ఏదైనా చెప్పచ్చు అనమాట, ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల. అంటే ఈ 15 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ మ్యాక్సిమం మనం చూసినట్లయితే ఇది స్టూడెంట్ లైఫ్ అనే చెప్తామన్నమాట. అందుకు మనము యూత్ని స్టూడెంట్ అని తీసుకుందాం మ్యాక్సిమం టైంలో. సో ఈ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా ఈ యువత ప్రొటెస్ట్ అనేది జరుగుతుందని చెప్తాము. ఇంకేంటి డిఫరెంట్ వాల్యూస్, ఒక్కొక్కరి విలువలు వేరు, డిఫరెంట్ విలువలను, అంటే ఒకరి విలువలను, ఒకరి కల్చర్ని ఒకరికొకరు గౌరవించకపోవడం వల్ల కూడా మనము ఈ యువత యొక్క
ఈ కోపానికి దారితీస్తుంది, కొన్నిసార్లు ఈ ఉద్యమాలకు దారితీస్తుంది అని చెప్తాము. నెక్స్ట్ మేజర్ ఫీచర్స్ ఏంటి దీనికంటే, ఒకటి ఐడియల్స్ అంటే వాళ్ళ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో డిఫరెన్స్ ఉండడం వల్ల. ఇంకేంటి కాంప్రమైజింగ్ ఈ మైనారిటీ ఏదైతే రిలీజియన్ కాన్సెప్ట్ అండ్ అదర్ కాస్ట్ కాన్సెప్ట్ ఉందో దాంట్లో మైనారిటీస్ని తక్కువ చేసి చూడడం వల్ల, దానివల్ల కూడా మనం ఎక్కువగా ప్రొటెస్ట్లు చూస్తాము. ఇంకా మూమెంట్స్ ఇన్ ఇంటర్నేషనల్ అవుట్లుక్లో కూడా మనం చూస్తాము, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చూస్తాము. అండ్ అదే కాకుండా మేజర్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ యాక్టివిస్ట్ కారనమాట. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆల్ స్టూడెంట్స్ ఆర్ నాట్ యాక్టివిస్ట్ అని చెప్తాము. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమాలలో, ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ ఉద్యమాలలో పార్టిసిపేట్ అవ్వరు. అండ్ యాక్టివిస్ట్ అంటే ఏంటి, పార్టిసిపేట్ చేయడం వేరు, దాన్ని లీడ్ చేసే వాళ్ళు కూడా వేరు ఉంటారనమాట, ఆ గ్రూప్ వేరు. సో కొందరు స్టూడెంట్ ఏంటి అప్పుడు మాత్రమే పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోతారు, కొందరు అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటారనమాట. వీళ్ళని మనం యాక్టివిస్ట్ అంటాం అనమాట. ఓకే, వీళ్ళేంటి ప్రొటెస్టర్స్, కొందరు ప్రొటెస్టర్స్ ఉంటారు, కొందరు యాక్టివిస్టులు ఉంటారు. ఈ రకంగా మనము క్లాసిఫై చేసుకోవచ్చు స్టూడెంట్స్లో ఈ యాక్టివిస్ట్లను. మరి హిస్టరీ పరంగా చూసినట్లయితే ఈ ఇండియాలో యాక్టివిజం ఎలా ఉంది, మనకు స్టూడెంట్ యాక్టివిజం అనేది చూసినట్లయితే, ఒకటి బ్రిటిష్ వాళ్ళ పాలన ముందు అంటాము, తర్వాత వాళ్ళ పాలనలో అండ్ వాళ్ళ పాలన తర్వాత కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. బ్రిటిష్ వాళ్ళ పాలనకు ముందు అండ్ వాళ్ళు వచ్చిన తర్వాతనే మనం చూసినట్లయితే ఈ స్టేజ్లో ప్రోటో హిస్టారికల్ స్టేజ్ అని చెప్తామన్నమాట. ఈ స్టేజ్లో ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది అంతగా లేదు, అభివృద్ధిగా లేదనమాట, అంత అడ్వాన్స్డ్గా లేదు. సో హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఉండేవాళ్ళు, వీళ్ళకి హిందూస్కి ఏమో పాఠశాలలు, ముస్లిమ్స్కి ఏమో మద్రసాలు ఉండేవి. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఒక న్యూట్రల్ లెవెల్లో ఉండేదన్నమాట, నెయిదర్ ఇండివిజువల్ నార్ రేషనల్ అని చెప్తామన్నమాట. ఇలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, సో వీళ్ళు ఒక డైలమా రేంజ్లో ఉన్నారని అంటే వీళ్ళకి ఏంటి జీవితం గడుస్తుంది, అంతేగాని అభివృద్ధి పరంగా వెళ్ళాలి అనేది అప్పటికి వీళ్ళకి ఆ ఆలోచన అనేది ఇంకా రాలేదని చెప్తాము. అప్పుడు మనకు తెలివిగా ఎవరు వచ్చారంటే ఈ కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకు వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చింది. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇండియాకి తీసుకొస్తారనమాట. ఇది దేనికి తీసుకొస్తారంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం, బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అంటే వాళ్ళ క్లర్క్ గాను, ప్యూన్ గాను, వాళ్ళకి ఏదైతే ఆఫీస్లో పనిచేయడానికి, వాళ్ళ బంగ్లోలో పనిచేయడానికి, ఈ రకంగా వాళ్ళకు కావాలి, చదువుకున్న వాడు కావాలి కాబట్టి ఈ ఎడ్యుకేషన్ని వీళ్ళు తీసుకొస్తారనమాట వాళ్ళ కోసము. అంతేకాకుండా ఇంకా పొలిటికల్గా కానీ మనం వ్యూ చూసుకున్నట్లయితే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొస్తే ఏమవుతుంది, సో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఇండియాలో ఏంటి చదువుకునే వాళ్ళు బ్రిటిష్ హిస్టరీనే చదువుతారనమాట అప్పుడు. సో వీళ్ళేంటి, అవును మేము ఇంక బ్రిటిష్లో ఒక భాగము, ఒక కొలోనియల్ రూల్ అనేది ఇంకా మేము యాక్సెప్ట్ చేయాల్సిందే అనేది ఈ స్టూడెంట్స్లో ఒక ముద్ర పడిపోతుంది అనమాట. దీనికోసం కూడా వీళ్ళు ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అనేది తీసుకొస్తారు. ఈ రకంగా వీళ్ళు తీసుకొచ్చినా కూడా మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ రాజా రామ్మోహన్ రాయ్ ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని వీళ్ళు ఎంకరేజ్ చేస్తారనమాట. ఎందుకు అంటే ఈ ఎడ్యుకేషన్ ఒకసారి అయితే రాని, వాళ్ళ ఉద్దేశం ఏదైనా కానీ అది మన వాళ్ళకు కూడా ఒక బెనిఫిట్ అవుతుంది, మన వాళ్ళకు కూడా ఒక బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు బయట ప్రపంచం గురించి తెలుసుకుంటారు. సో వాళ్ళకు ఇంకొకరు వచ్చి అర్థం చెప్పాల్సిన అవసరం లేదు ప్రొటెస్ట్లు చేయండి అని, ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి అని. సో ఆ రకంగా మనం ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నా కూడా యంగ్ బెంగాల్ మూమెంట్ అని చెప్తాము. యంగ్ బెంగాల్ మూమెంట్ లీడ్ చేసింది ఎవరు, మనకు హెన్రీ డెరోజియో అని చెప్తాము. సో ఎవరైతే ఆ మూమెంట్లో పాల్గొన్నారో వాళ్ళని మనం ఏమంటాము, డెరోజియన్స్ అని చెప్తాము. ఇది ఎవరి మధ్య జరిగిందంటే మనము ఈ హిందూ కాలేజ్ ఏదైతే ఉందో మనకు, ఈ హిందూ కాలేజ్లో మనకు జరిగింది, ఈ యంగ్ బెంగాల్ మూమెంట్ స్టార్ట్ అయిందని చెప్తాము మిడ్ 19th సెంచరీ. అంటే ఇది అరౌండ్ 1820 నుంచి 1830 బిట్వీన్ మనకు యంగ్ బెంగాల్ మూమెంట్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది దేనికంటే బిట్వీన్ ద ఫ్రీ థింకర్స్. సో ఇదేంటంటే ఒక ఆర్థోడాక్స్ బెంగాల్ సొసైటీ నుంచి ఈ బెంగాల్ సొసైటీ అండ్ ఫ్రీ థింకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇండివిజువల్ లిబరల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మధ్య ఈ యంగ్ బెంగాల్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. వీళ్ళు ఏంటంటే ఈ ఈక్వాలిటీ అంట, ఈ ఫ్రీడమ్, ఫ్రెటర్నిటీ, ఇంతే కాకుండా ఏంటి ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్, ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకొస్తారనమాట. ఎవరు ఫ్రీగా థింక్ చేసేవాళ్ళు అనమాట, ఫ్రీ థింకర్స్ అంటాం వీళ్ళను. సో ఇది ఫస్ట్ మూమెంట్. మనము ఒక స్టూడెంట్ మూమెంట్ చూద్దామంటే ఫస్ట్ మూమెంట్ యంగ్ బెంగాల్ మూమెంట్లో మనము ఈ స్టూడెంట్ మూమెంట్ అనేది మనము చూస్తామన్నమాట. దీన్ని సపోర్ట్ చేసింది మనకు సురేంద్రనాథ్ బెనర్జీ
లాంటి నేషనలిస్టులు కూడా మనకు ఈ మూమెంట్ని సపోర్ట్ చేయడం మనం చూస్తాము. తర్వాత మనము స్టేజ్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మనం ఇప్పుడు చూసినట్లయితే 1905 నుంచి 1947 వరకు చూద్దాం. సో యంగ్ బెంగాల్ మూమెంట్ కాస్త మనకు ఎంతగానో ప్రేరణ ఇచ్చింది. దాని తర్వాత మనం చూసేది స్వదేశీ మూమెంట్లో ఎక్కువగా స్టూడెంట్ పార్టిసిపేషన్ అంటే యూత్ పార్టిసిపేషన్ మనం ఎక్కువగా చూస్తాం అనమాట. ఇది ఎప్పుడు మనకు ఇన్ రెస్పాన్స్ టు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని ఎప్పుడైతే విడగొట్టేస్తారో ఈ లార్డ్ కర్జన్ విడగొట్టేస్తారో అనమాట. సో ఆ బెంగాల్ డివిజన్ తర్వాత ఏమవుతుంది, ఇంకా ఈ స్వదేశీ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇదేంటి, మనము ఇంకా ఇండియనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మనము మన ప్రోడక్ట్సే ఉండాలి, ఇంకా బ్రిటిష్ వాళ్ళ ప్రోడక్ట్స్ని మనము ఎంకరేజ్ చేయొద్దు, తీసుకోవద్దు, మ్యానుఫ్యాక్చర్ చేయొద్దు, బ్రిటిష్ వాళ్ళవన్నీ బాయ్కట్ చేయాలి అని ఇస్తారనమాట. ఇది మనకు స్వదేశీ మూమెంట్లో చెప్తారు. సో ఇందులో ఏంటి, మనకు చాలామంది స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అనేది మనం చూస్తామన్నమాట. సో ఈ మూమెంట్లో ఏంటి, ఈ మ్యాక్సిమం ఎక్కడ బాగా ఎఫెక్ట్ అయిందంటే కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో ఇది బాగా ఎఫెక్ట్ అయిందని చెప్తాము. అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళు ఎవరే కానీ స్టూడెంట్స్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎవరే కానీ ఏ మూమెంట్స్లో కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదు అని ఒక సర్క్యులర్ వేస్తారనమాట. సో కానీ దానికి అగెయిన్స్ట్గా మన స్టూడెంట్స్ ఏం చేస్తారు, పాలిటిక్స్లోకి వస్తారు. అంతేకాకుండా వీళ్ళేంటి పొలిటికల్ మూమెంట్ స్టార్ట్ చేస్తారనమాట. సో దీనికి మనము 5,000 మెంబర్స్ 5,000 మంది స్టూడెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. దీన్ని ప్రిసైడ్ చేస్తారు ఈ మీటింగ్ని అంటే ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ అని మనం చెప్తాము. ఇదేంటి పర్సనల్లీ ఇది స్టూడెంట్ రెబెలియన్ అగేన్స్ట్ బ్రిటిష్ అని చెప్తారనమాట. ఏంటిది, స్వదేశీ మూమెంట్ని ఈ రకంగా కూడా చెప్తామన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ కూడా చూస్తాము. క్విట్ ఇండియా మూమెంట్లో ఏంటి, ఆల్మోస్ట్ 15,000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా దాని తర్వాత మనము క్విట్ ఇండియా మూమెంట్ తర్వాత అసోసియేషన్స్ కూడా చూస్తామన్నమాట. ఈ పీరియడ్లో మనము ఫార్మేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అసోసియేషన్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఏఐఎస్ఎఫ్ కానీ ఇవన్నీ ఆ అసోసియేషన్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అనమాట. 1928లో ఏంటి ఆల్ బెంగాల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫామ్ అవుతుంది. ఇంకా దాని తర్వాత మనం చూసినట్లయితే ఆల్ ఇండియా స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి జరుగుతుంది. ఇది మనకు మొహమ్మద్ అలీ జిన్నా కండక్ట్ చేస్తే ఇనాగ్రేషన్ వచ్చి జవహర్లాల్ నెహ్రూ చేస్తారనమాట 1936లో. ఇంకా మనకు అది తర్వాత ఏంటి ఏఐఎస్ఎఫ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఈ ఏఐఎస్ఎఫ్ అంటే మనకేంటంటే ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఏంటి అంటే ప్రతి ఒక్క కైండ్ ఆఫ్ థింకర్ కూడా, అంటే గాంధీయన్ కానీ సోషలిస్ట్ కానీ కమ్యూనిస్ట్ కానీ అన్ని రకాల థింకర్స్ కూడా ఇందులో ఉంటారు అని చెప్తాం అనమాట. ఇందులో ఉండి ఏంటి ఒక్కొక్కరి పాయింట్ వ్యూ తీసుకొని సోషల్గా అండ్ పొలిటికల్గా వాళ్ళు ఇష్యూస్ని డిస్కస్ చేస్తారని చెప్తాము. ఇది బ్రిటిష్ పీరియడ్. తర్వాత మనము పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ కానీ చూసినట్లయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం తర్వాత మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడితో ఆగిపోలేదన్నమాట. పాలిటిక్స్లో అలాగే కంటిన్యూ అవ్వడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏంటి మనకు యూత్ మనకు ఈ పాలిటిక్స్లో కంటిన్యూగా వాళ్ళు ఇంటర్ప్రేట్ అవుతున్నారు అండ్ ఎంగేజ్ కూడా అవుతున్నారు అని చెప్తాము. మరి ఫ్యాక్టర్స్ ఏంటి ఈ స్టూడెంట్ యాక్టివిజం ఇప్పుడు కూడా ఉండడానికి అని అంటే మనం చూసినట్లయితే ఇంకా ఏంటంటే ఒకటి కరప్షన్ అని చెప్తాం మనం. ఫస్ట్ థింగ్ మనం కరప్షన్ చెప్పచ్చు. ఇంకా ఇంక్రీజింగ్ పేపరైజేషన్ ఆఫ్ మాసెస్ అంటాము. ఇంకా ఇదేంటి వెల్త్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్ అంటే ఏంటి కరప్షన్, దోచుకోవడం. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు లేకపోవటము, ఇంకా ఫుడ్ క్రైసిస్, ఇండస్ట్రియల్ రిసెషన్, ఇంకా అభివృద్ధి అసమానంగా ఉండటము ప్రాంతాలలో, డిఫరెంట్ ప్రాంతాలలో. ఇంకా ఏదైతే ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఏంటి కోట్లు వేసి ఎడ్యుకేషన్ని కొనుక్కోవాల్సి వస్తుంది, ఒక్కొక్క సీటును కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ రకంగా ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, ఉద్యమాలకు దారితీస్తున్నాయి. ఇప్పుడు కూడా ఉద్యమాలకు దారితీస్తున్నాయి అని చెప్తాము. ఇంకా మనము ఫోకస్ కానీ ఎక్కడుంది మనకి ఇప్పుడు ఈ స్టూడెంట్ మూమెంట్స్లో, ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత స్టూడెంట్ మూమెంట్స్లో ఫోకస్ కానీ మనం చూసినట్లయితే ముందు వాళ్ళు ఏంటి బ్రిటిష్ వాళ్ళకు కొలోనియల్ రూలర్కి అగేన్స్ట్గా వీళ్ళు ఫైట్ చేశారు. కానీ ఇప్పుడు ఏంటి అంటే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్కి అగేన్స్ట్గా ఫైట్ చేస్తున్నారు. దేనికి ఫైట్ చేసే వాళ్ళు కొలోనియల్ రూలర్కి వాళ్ళ ఫ్రీడమ్, డెమోక్రటిక్ రైట్స్ కోసము, ఫ్రీడమ్ ఆఫ్ పీపుల్ కోసమే. ఇప్పుడు ఏంటి అంటే ఈ అప్రెస్డ్ ఎవరైతే ఉంటారో ఇప్పుడు కూడా రైట్స్ కోసమే, అండ్ ఈ అప్రెస్డ్ పీపుల్ ఏవైతే ఈ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు వాళ్ళ అధికారాల కోసము ఈ ఉద్యమాలు అనేవి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అని చెప్తామన్నమాట. ఒకసారి డేటా కానీ మనం చూసినట్లయితే ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ డేటా మనం చూస్తే 2011 నుంచి 2012 వరకు 62 మిలియన్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇండియాలో ఉంటే మన అన్ఎంప్లాయ్మెంట్ కానీ మనం చూసినట్లయితే
5% ఉందని మాత్రమే చెప్తామన్నమాట. కానీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ఏ రేంజ్లో ఉందంటే ఆ రేంజ్లో ఉంది మనకు. నెక్స్ట్ స్కిల్స్లో కానీ చూసినట్లయితే ఓన్లీ 25% వాళ్ళు మాత్రమే, మార్కెట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే స్కిల్స్ అనేవి ఉన్నాయని చెప్తాము. మిగిలిన వాళ్ళందరికీ స్కిల్స్ అంటే సర్వైవింగ్ స్కిల్స్, జాబ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువ ఉన్నాయని చెప్తాము. ఇంకా మనం చూసినట్లయితే డిజిల్యూషన్మెంట్ అమాంగ్ యూత్ అంటాం. డిజిల్యూషన్మెంట్ అంటే చాలామంది యూత్ ఏంటంటే ఒక భ్రమలో ఉంటారనమాట. ఒక భ్రమలో ఉంటారు. కొందరు ఏంటి అంటే ఈ వేరే వాళ్ళ ఉచ్చులో పడిపోయి లైక్ ఈ ఐఎస్ఐ టెర్రర్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వటము, ఈ రకంగా యూత్ వాళ్ళు ఏంటి మిస్లీడ్ అవుతున్నారు. చాలామంది సూసైడ్స్కు కూడా దారితీస్తుంది వాళ్ళు. ఎస్పెషల్లీ వీళ్ళు ఈ కామన్ డెత్స్ అనేవి ఎక్కడ జరుగుతున్నాయంటే 15 నుంచి 29 ఈ వయసులో ఉండే పిల్లలు ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది ఈ ఉచ్చులో పడి అని చెప్తాము. ఇంకా యూత్ పార్టిసిపేషన్ కానీ మనం ఇంకా స్వాతంత్రం తర్వాత ఎప్పుడు ఎక్కువగా మనం చూసాము అంటే మనం మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చినప్పుడు అని చెప్తామన్నమాట. మండల్ కమిషన్ రిపోర్ట్ మనకు 1979లో వచ్చింది. సో ఇదేం చెప్తుందంటే ఇండియాలో ఓబీసీ పర్సంటేజ్ ఎంత ఉందంటే, ఓబీసీ ఉండేవాళ్ళు అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ 52% ఉంది అని చెప్తుంది అనమాట. 52% ఉంది అని. కానీ ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది వీళ్ళకి సమానంగా లేదు. సో రిజర్వేషన్ పెంచాలి అని చెప్తామన్నమాట. అప్పటికే ఓబీసీకి 27% ఉంది, అదర్ ఈ ఎస్సీ ఎస్టీకి ఎంత ఉందంటే 22.5% ఉందంటాము. సో కానీ మనకు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుందన్నమాట. ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేస్ 1963లో మనకు ఒక జడ్జిమెంట్ ఇస్తుందన్నమాట. ఏమని ఇస్తుందంటే ఓబీసీ ఏదైనా రిజర్వేషన్ అనేది 50%కి క్రాస్ అవ్వకూడదు అని చెప్తుందన్నమాట. సో మనకి ఈ మండల్ రిపోర్ట్ ఏమిస్తుంది, సో ఈ రిజర్వేషన్ పెంచడమే కాకుండా రిజర్వేషన్ అనేది మనకు ఈ ఉద్యోగాలలో కూడా, ప్రమోషన్లలో కూడా ఈ రిజర్వేషన్ అనేది ఉండాలి అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉంటారో, ఫర్ సపోజ్ ఒక మంచి మెరిట్ స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఆ మెరిట్ స్టూడెంట్ తక్కువ మార్కులు వచ్చాయి, ఫర్ సపోజ్ 2 or 3 మార్క్స్తోనే కట్ ఆఫ్కు పోయిందనుకోండి, ఈ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రము రిజర్వేషన్ వల్ల వాళ్ళకి జాబ్ వస్తుంది, కానీ మెరిట్ వాళ్ళకు జాబ్స్ రావట్లేదు. అంతేకాకుండా ఏదైతే ఈ ఓబీసీ రిపోర్ట్ ఇచ్చారో, ఈ ఓబీసీ రిపోర్ట్లో అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ టోటల్ ఇండియాలో ఏంటి మనము 6000 పైగా మనం చూస్తామన్నమాట. కానీ ఈ రిజర్వేషన్ ఏదైతే ఈయన 50% అని ఇచ్చారో 52%కి వస్తుందో అది ఏంటి మనకు ఓన్లీ 40 కమ్యూనిటీస్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. అవుట్ ఆఫ్ 6000 మందిలో 40 మందికి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఈ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే చాలా అజిటేషన్ అనేది యువతలో అప్పట్లో చాలా పెద్దగానే గొడవలు అనేవి జరగడం స్టార్ట్ అయ్యాయి అనమాట. అప్పుడు జరిగాయన్నమాట. ఇది ఏంటి మనము హైయెస్ట్గా మనము యూత్ పార్టిసిపేషన్ ఎప్పుడు జరిగిందంటే మండల్ కమిషన్ రిపోర్ట్ అప్పుడు జరిగింది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా కూడా మనము చాలా ప్రొటెస్ట్లు మనం చూస్తాము. ఇంకా దాని తర్వాత యూత్ పార్టిసిపేషన్ ఇంకా కూడా మనం ఎక్కడుంది అని ఒకవేళ చూసినట్లయితే నరేంద్ర మోదీ క్యాంపెయిన్ మనం చూసినట్లయితే 65% పాపులేషన్లో చాలామంది యువతే మనకు కనబడడం చూస్తామన్నమాట. అంటే యూత్ ఎంత యాక్టివ్గా పాలిటిక్స్లో ఉన్నారు అనేది మనం చూస్తామన్నమాట ఇక్కడ. సో మూమెంట్స్ కానీ మనం చూసినట్లయితే ఈ యూత్ మూమెంట్స్ ప్రొటెస్ట్ ఇన్ కాశ్మీర్లో మనకు ఈ ప్రొటెస్ట్లు అనేది చూస్తాము. సో ఈ కాశ్మీర్ ప్రొటెస్ట్లు మనకి దేనికి అంటే ఒకటి ఈ అన్ఈవెన్ డెవలప్మెంట్ ఒకటి మనం చూస్తామన్నమాట. సో అన్ఈవెన్ డెవలప్మెంట్ వల్ల ఇంకా ఏంటి వీళ్ళు సివిల్ రైట్స్ అండ్ పొలిటికల్ రైట్స్ కోసము, ఇంకా ఈ ఐడియాలజీ ఏదైతే ఉందో ఇస్లామిక్ ఐడియాలజీ, రాడికల్ ఐడియాలజీ ఉందో దానికి అగెయిన్స్ట్ గాను, అండ్ డెవలప్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ దీనివల్ల కూడా మనము ఈ కాశ్మీర్లో ప్రొటెస్ట్లు అనేవి చూస్తామన్నమాట. కాశ్మీర్లో ఏంటి 75% పీపుల్ ఏంటంటే వాళ్ళు శాంతియుతంగానే ప్రొటెస్ట్ చేయాలి అని అంటారనమాట. అంటే గన్ కల్చర్ని వీళ్ళు అంతగా ఎంకరేజ్ చేయరనమాట. సో శాంతియుతంగానే ప్రొటెస్ట్లు అనేవి చేయాలంటారు. కానీ వీళ్ళు కూడా ఏంటంటే ఇండియాలో మనము ఒక సపరేట్ పార్ట్ అని కొందరు అనుకుంటారు, కొందరు అనుకోరు. ఓకే, సో వీళ్ళు కూడా ఒక డిల్యూజన్లో ఉంటారు. దేని డిల్యూజన్లో ఉంటారంటే పాకిస్తాన్ డిల్యూజన్లో ఉంటారనమాట. ఓకే, పాకిస్తాన్ డిల్యూజన్లో ఉండి కూడా మనము ఈ ప్రొటెస్ట్లు అనేవి కాశ్మీర్లో చూస్తాము. సో ఇదేంటి మనము యూత్ ప్రొటెస్ట్ ఇన్ కాశ్మీర్. నెక్స్ట్ మనము యూత్ ప్రొటెస్ట్ ఇన్ సెక్షువల్ వైలెన్స్ అండ్ కరప్షన్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకటి కరప్షన్ కింద మనం అన్నా హజారే, నెక్స్ట్ నిర్భయ ప్రొటెస్ట్, ఇది మనం చూసుకోవచ్చు అనమాట. రెండు మూమెంట్స్లో ఏంటి మనకు యువత ఏంటి ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ యూత్ అనేది చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేసిందనమాట. అన్నా హజారేకేమో ఈ కరప్షన్కి ఏదైతే అవినీతికి ఈ విరుద్ధంగా ఇది
అన్నా హజారే మనకు చాలానే ప్రొటెస్ట్ చేస్తారు. దానికి ఎడ్యుకేటెడ్ అండ్ అర్బన్ పీపుల్ ఎక్కువగా అందులో ఉన్నారనమాట. సో వీళ్ళు ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తారు యూత్ అంటే, ఈ ట్విట్టర్ కానీ, ఈ ఎస్ఎంఎస్ క్యాంపెయిన్స్ కానీ, ఈ కొవ్వొత్తుల ప్రదర్శన కానీ, మీడియా మేనేజ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు. అంటే మోడర్న్ టెక్నాలజీ 21st సెంచరీ ఇండియా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా టెక్నాలజీని యూజ్ చేసి ప్రొటెస్ట్ అనేది ఈ రకంగా కూడా చేశారని చెప్తాము. నెక్స్ట్ నిర్భయ కేసు కానీ మనం చూసినట్లయితే, మనము నిర్భయ కేసు తర్వాత ఎప్పుడైతే నిర్భయ రేప్ అండ్ మర్డర్ కేసు జరిగిందో, దాని తర్వాత ఏంటి, ఇండియాలో ఈ సెక్షువల్ వైలెన్స్, ఈ డ్రేకోనియన్ లాస్ అనేవి ఈ ప్రపంచం మొత్తం కూడా ఇంటర్నేషనల్లీ నిర్భయ కేసు చాలా ఫేమస్ అయింది. యుఎన్ కూడా చాలా ప్రెషర్ పెట్టింది అనమాట ఇండియాకి, మీకు చేతనైనంత మీరు ఖచ్చితంగా చేయాల్సిందే అని. సో దానివల్ల మనకు నిర్భయ లా అనేది రావడం జరిగింది. దీనివల్ల ఏంటి, ఈ యాసిడ్ అటాక్స్ కానీ, స్టాకింగ్ కానీ, సెక్షువల్ హరాస్మెంట్ కానీ, వీటన్నిటి మీద కూడా మనము స్ట్రింజెంట్ యాక్ట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇందులో కూడా ఏంటి, మనము యూత్ పాత్ర ద్వారా ఎంతగానో ఉంది అని చెప్తాము. నెక్స్ట్ పాటీదార్ ప్రొటెస్ట్ ఏంటంటే, మనకు గుజరాత్లో వీళ్ళొక కమ్యూనిటీ అని చెప్తాము. సో వీళ్ళు ఏంటి, మమ్మల్ని తీసుకొచ్చి ఓబీసీలో కలిపేయండి, మాకు రిజర్వేషన్ కావాలని వీళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తారనమాట. ఇది కూడా చాలా పెద్ద ప్రొటెస్టే జరిగింది ఇండియాలో, చాలా రోజుల వరకు జరిగింది. దీనికి హెడ్డర్ అంటే హార్దిక్ పటేల్ అని చెప్తాం మనము. 23 year old అబ్బాయి మనకి ఇది చేయడం జరిగింది ఇన్ ద బ్యానర్ ఆఫ్ పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే నక్సలైట్ మూమెంట్ అండ్ స్టూడెంట్ పవర్ అని ఇంకొకటి చెప్తాము. సో కొందరు స్టూడెంట్ ఏంటి, రైట్ వింగ్ అంటే గవర్నమెంట్కు అనుకువగా ఉండేవాళ్ళు, లెఫ్ట్ వింగ్ అంటే గవర్నమెంట్గా ఎగెన్స్ట్గా ఉండేవాళ్ళు అని చెప్తామన్నమాట. సో ఇదేంటి, మనము ఒక ఇక్కడ కొన్ని పేర్లు వస్తుంటాయి అనమాట మధ్య మధ్యలో. మీరు ఈ పీడిఎఫ్లో కానీ చూసినట్లయితే ఏదో చారు మజుందార్ అంట, ఇంకా చాలానే పేర్లు వస్తుంటాయి. సో వీళ్ళంతా ఏంటంటే సోషలిస్ట్ వ్యూస్, వీళ్ళు ఏంటంటే ఒక సోషలిస్ట్ అండ్ ఆంథ్రోపాలజిస్ట్ అనమాట. సో మనం చారు మజుందార్ ఆంథ్రోపాలజిస్ట్ అని చెప్తాం, సి మజుందార్. సో ఈ వీళ్ళ వ్యూస్ని తీసుకొని మనము ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ తీసుకుంటున్నాం అనమాట. సో పేర్లు అలా కనపడితే మీరు ఎవరో వీళ్ళు ఏంటని కంగారు పడద్దు, వాళ్ళు సోషలిస్ట్ అండ్ ఆంథ్రోపాలజిస్ట్ అనమాట. సో వీళ్ళు ఏం చెప్తారంటే, మనకు ఈ మావో జెడాంగ్, మనకు ఈ చైనీస్ రెవల్యూషనిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కాన్సెప్ట్ అనేది ఇండియాకి రావడం జరిగింది. సో ఆ రకంగా ఈ లెఫ్ట్ వింగులు, రైట్ వింగులు అనేవి ఏర్పడడం జరిగింది అని చెప్తాము. సో దీనివల్ల ఏంటి, ఈ స్టూడెంట్ యూనియన్స్ అనేవి ఫామ్ అవ్వడం జరిగింది. సో ఈ స్టూడెంట్స్ యూనియన్ కింద మనం చూసినట్లయితే రకరకాలుగా మనం స్టూడెంట్ ఆర్గనైజేషన్ చూస్తాము. అందులో గుజరాత్ది మనం చూసినట్లయితే, గుజరాత్లో ఏమో నవ్ నిర్మాణ్ సమితి అని, బీహార్లో ఏమో ఛత్ర సంఘర్ష్ సమితి అని, ఢిల్లీ యూనివర్సిటీ అఖిల భారత్ విద్యార్థి పరిషత్ అని, ఇంకా జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏమో ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని. ఈ రకంగా మనము డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి మనం చూస్తామన్నమాట. ఓకే. సో ఇంకా మనము 80sలో కానీ చూసినట్లయితే ఎగ్జాంపుల్స్లో మనం ఖాళిస్తాన్ మూమెంట్ చూస్తాము, ఇంకా ఖాళిస్తాన్ మూమెంట్, ఇంకా అస్సాం మూమెంట్ చూస్తాము. సో అస్సాం మూమెంట్ మనం ఒకసారి చూసినట్లయితే, అస్సాం మూమెంట్ ఏంటంటే, మనకు ఈ ఫారినర్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే, వాళ్ళు టీ కల్టివేషన్ అనేది ఎక్కువగా ఉండేది కదా అస్సాం ప్రాంతంలో. సో ఈ టీ కల్టివేషన్ వర్కర్స్ని అన్ని ప్రాంతాల నుంచి తెప్పించుకునే వాళ్ళు అనమాట. ఎవరు, బ్రిటిష్ వాళ్ళు ఏంటి తరతరాలు అక్కడే ఉండిపోవడం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా. కానీ ఈ అస్సాం స్పీకింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడ ఏంటంటే బెంగాలీస్ డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట ఈ అస్సాంలో. దీనికి మనకేమైంది అంటే, ఈ అస్సాం మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ అస్సాం మూమెంట్ ఎలా అంటే రెండు ఆర్గనైజేషన్లుగా స్టార్ట్ అయిందంటాము. ఒకటి ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అని, ఇంకా ఆల్ అస్సాంస్ గన్ సంగ్రామ్ పరిషత్ అని. వీళ్ళు ఏంటంటే, మనకి ఏదైతే ఈ ఫారినర్స్ వచ్చారో మన ప్రాంతంలో ఫారినర్స్ వచ్చి ఎలక్టోరల్ ఎలక్షన్స్లో వీళ్ళు ఎన్రోల్ అయి ఉన్నారు అంటే, దీనివల్ల ఏమవుతుంది, ఈ ఉద్యోగాలు కానీ, ఈ పథకాలు కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఇవన్నీ వీళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఈ లోకల్స్ ఎవరైతే అస్సాం పీపుల్ ఉన్నారో వాళ్ళకి అక్కడ నష్టం జరుగుతుందన్నమాట. సో జరిగింది ఏంటి, దీనివల్ల మనకు అస్సాం మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత అస్సాం అకార్డ్ అనేది మనకు 1985లో స్టార్ట్ అవుతుంది. స్టిల్ 1984లో చేసుకోవడం జరుగుతుంది. అస్సాం అకార్డ్ రద్దు చేసుకోవడం జరుగుతుంది. బట్ స్టిల్ ఏమవుతుందంటే, తర్వాత కూడా ఆ మూమెంట్ అంతా సక్సెస్ఫుల్ కాదని చెప్తాము. తర్వాత ఈ స్టూడెంట్ లీడర్ ఎవరైతే ఉంటారో ప్రఫుల్ల మహంతా అంటాము. ఈ ప్రఫుల్ల మహంతా చివరికి ఒక స్టూడెంట్ లీడర్ అనమాట. ఈ ఆర్గనైజేషన్స్లో ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వడం కూడా జరుగుతుందన్నమాట చివరికి. సో స్టూడెంట్ మూమెంట్ అనేది ఎంత పవర్ఫుల్లో చూడండి. చివరికి ఆ స్టూడెంట్ ఏమయ్యాడు, చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి కూడా అయ్యాడు అస్సాంకి అని చెప్తాము.
నెక్స్ట్ ఇంకా ఖాళిస్తాన్ మూమెంట్ చూద్దాము. ఖాళిస్తాన్ మూమెంట్ ఏంటంటే మనకు మేజర్గా 3 ఫ్యాక్టర్స్ అని చెప్తాము. ఒకటి ఏంటంటే పవర్, పాలిటిక్స్ పవర్, నెక్స్ట్ ఏంటి రిలీజియన్, తర్వాత ఏంటి ఎకనామిక్ ఫ్రస్ట్రేషన్. ఈ 3 మనకు ఖాళిస్తాన్ మూమెంట్కి దారితీస్తుందని చెప్తాము. ఇదేంటి వాళ్ళకి బేసెస్ ఎక్కడున్నాయి వీళ్ళకంటే, వీళ్ళు ఏంటంటే యాంటీ ఇండియా, మాకు సపరేట్గా ఇండియాలో నుంచి మాకు సపరేట్గా దేశం ఇచ్చేయండి అని ఖాళిస్తాన్ మూమెంట్ అనమాట. వీళ్ళకి ఫారెన్లో కూడా బేసెస్ ఉన్నాయి, లైక్ యూఎస్లో కానీ, యూకేలో కానీ, కెనడాలో, ఎస్పెషల్లీ కెనడాలో మనం బాగా చూస్తాము ఈ ఖాళిస్తాన్ మూమెంట్ ప్రొటెస్ట్లు అనేవి బాగా జరుగుతూ ఉంటాయి. ఖాళిస్తాన్ మూవ్మెంట్ ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేస్తాము. ఇందులో కూడా ఏంటి మనకు ఎస్ఎఫ్ఐ పాత్ర అనేది ఎక్కువగా రోల్ ఉంది అని చెప్తామన్నమాట. ఏఐఎస్ఎఫ్ పాత్ర ఎక్కువగా ఉంది ఈ మూమెంట్లో కూడా అని చెప్తాము. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ప్రకారం ఏంటంటే, ఒకటి గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా, అంటే ఎస్పెషల్లీ ఏంటి ఈ అపోజిషన్ వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు అనమాట. ఎవరికి, ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అపోజిషన్ వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకుంటూ ఉంటారన్నమాట. అపోజిషన్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇది దేనికంటే వీళ్ళు అగేన్స్ట్ ద గవర్నమెంట్, అంటే ఏవైనా పథకాలు కానీ, ఏవైనా రైట్స్ వైలేషన్ కానీ ఇది జరిగినప్పుడు. సో మ్యాక్సిమం ఇంకా కూడా మనం డిస్కస్ చేస్తే టెర్రరిజం కానీ ఇవన్నీ కూడా ఏంటి, మనము ఒక సొసైటీలో అన్రెస్ట్ అనేది వస్తుంది అని చెప్తాం. సొసైటీలో డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సో మనం ఏదైతే సొసైటీలో ఈ లిబరిటీ అంట, ఫ్రెటర్నిటీ అంట, ఈక్వాలిటీ అంట, ఇవన్నీ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో మనకు, మన ప్రియంబిల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎఫెక్ట్ అయినప్పుడు సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, అవేమీ ఎఫెక్ట్ అవ్వద్దు, ఒక పీస్ అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి సొసైటీలో అని గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. ఎస్పెషల్లీ వరల్డ్ వైడ్ మనం తీసుకున్నట్లే మనము ఈ 9/11 ఏదైతే మనకు జరిగిందో ఆ 9/11 తర్వాత ఏంటి, ఇంకా సెక్యూరిటీ పరంగా కూడా ఎక్కువగా ఈ స్ట్రిక్ట్నెస్ అనేది వచ్చిందనమాట. అది మనకు ఇప్పుడు 9/11కి మనకి ఎందుకు ఇప్పుడు కరెంట్ ఇండియా సినారియోకి లింక్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాము. సో ఎప్పుడైతే ఈ టెర్రరిజంకి అగేన్స్ట్గా యాక్ట్స్ తీసుకొచ్చారో, ఈ టెర్రరిజం అంటే ఏంటి, టెర్రరిజంకి ఒక డెఫినేషన్ లేదు ఎక్కడే, కానీ టెర్రరిజంకి ఒక డెఫినేషన్ లేదు. ఎక్కడైనా ఒక చోట అలజడి సృష్టించి అక్కడ డిస్టర్బెన్స్ చేస్తే మనం దాన్ని టెర్రరిజం అని కూడా అనొచ్చని ఈ రకంగా కూడా చెప్తారనమాట. మనం లాస్ కింద చూసినట్లయితే ఈ రకంగా ఏదైతే మనకు ఈ సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ చేస్తుందో దాన్ని యూఏపిఏ యాక్ట్ అని ఒకటి చెప్తాము, అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967. ఇదేంటి మనకు ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే దాంట్లో ఇంక్లూడింగ్ టెర్రరిజం, అంటే ఏదైనా సొసైటీలో ప్రదర్శనలు, అసెంబ్లీస్ కానీ, మీటింగ్స్ కానీ, ఓకే, అంటే స్పీచెస్ కానీ, ఏవైనా ఒక రిలీజియస్గా ప్రొవోకింగ్ స్పీచెస్ కానీ, ఇవన్నీ కూడా మనము దీని కిందకి చెప్తాము. ఇంకా టాడా అంటే ఏంటి, టెర్రరిస్ట్ అండ్ డిస్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్ 1987. ఇదేంటి మనకు టెర్రరిజంని, స్పెషల్లీ ఇది టెర్రరిజంతోనే డీల్ చేస్తుందని చెప్తాము. ఇంకా POT అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ 2002. సో ఇది కూడా మనకు హ్యూమన్ రైట్స్ వైలేషన్కి, అగేన్స్ట్ హ్యూమన్ రైట్స్ వైలేషన్కి ఇవి చూస్తాం. ఈ యాక్ట్స్ అన్ని ఏంటంటే, ఇంకా NIA యాక్ట్ అంట 2008, యాంటీ హైజాకింగ్ యాక్ట్. ఈ యాక్ట్స్ ఏం చేశాయంటే, ఇప్పుడు టెర్రరిజంతో కాకుండా ఏవైతే లైక్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కానీ, ఎవరైనా ఈ సమాజంలో మానవ హక్కులకి వీటికి ఎవరైతే పోరాడతారో వాళ్ళ మీద కూడా ఈ యూత్ అన్రెస్ట్ ఏదైతే జరుగుతుందో, ఈ ఉద్యమాలు ఏవైతే జరుగుతాయో వాళ్ళ మీద కూడా ఈ యాక్ట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది అనమాట గవర్నమెంట్. సో ఈ యాక్ట్స్ని ఏమవుతుంది, మిస్యూజ్ అండ్ అబ్యూజ్ జరుగుతుందనమాట. సో ఈ యాక్ట్స్ కింద ఎవరైనా సపోజ్ మనం CAA చూసాము అప్పట్లో, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చింది గవర్నమెంట్. సో దీనివల్ల ఏమైంది, చాలా అన్రెస్ట్ అనేది మనకు ఢిల్లీలో జరిగిందనమాట. ఆ ప్రొటెస్టర్ల మీద ఈ యాక్ట్స్ మీద అప్లై చేస్తారన్నమాట. అంటే వీళ్ళు ఏంటి, సొసైటీలో టెర్రరిజంని క్రియేట్ చేస్తున్నారంటే, ఒక అన్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నారు అని. సో ఈ యాక్ట్స్ ఏంటంటే నాన్ బెయిలబుల్, వీళ్ళకి బెయిల్ కూడా ఉండదన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, సొసైటీలో చాలామంది డిటెన్షన్కి కూడా గురవుతారు. సో అంటే వీళ్ళకి ఎలాంటి రీజన్ గవర్నమెంట్ పోలీసులు వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వీళ్ళని తీసుకెళ్ళిపోయి జైల్లో కూర్చోబెట్టేస్తారనమాట. ఈ రకంగా ఈ యాక్ట్స్ని మిస్యూజ్ చేయడం జరుగుతుంది అని చెప్తాను. అంటే ఎవరైతే ఈ యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళ తరపు నుంచి కోర్ట్ అనేది వినడం చాలా తక్కువగా, వాళ్ళకి అవకాశాలే చాలా తక్కువగా ఇస్తారనమాట. అంత పవర్ఫుల్గా ఉంటాయి ఈ యాక్ట్స్. సో ఈ యాక్ట్స్ని ఇలా యూత్ అన్రెస్ట్ అండ్ అజిటేషన్కి యూజ్ చేస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పచ్చు. సో మరి ఇష్యూస్ ఏంటి మనం ఇందులో డీల్ చేసామంటే, క్రిమినలైజింగ్ థాట్స్ అని చెప్తాము.
సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక అఫెక్షన్ అనేది ఏదైతే ఉంటుందో దేశం మీద అది కాస్త తగ్గిపోతుంది అని చెప్తాము. సో లెఫ్ట్ వింగ్ అనేది పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తాము. ఇంకా మనకు ఈ ఈ యాక్ట్ వల్ల ఏమవుతుంది, ఫండమెంటల్ రైట్స్ మనకు కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇచ్చిందో, ఎస్పెషల్లీ మనకు రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 ఏదైతే ఇచ్చిందో అదన్నీ కూడా వైలేట్ అవుతాయి అని చెప్తాము. సో దీనివల్ల ఏమవుతుంది, పబ్లిక్లో ఒక ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కానీ, క్రిమినలైజేషన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కానీ, ఇవన్నీ కూడా ఒక థ్రెట్ అండ్ హెరాస్మెంట్కి గురవుతాయి అని చెప్తాము. ఇంకా పార్లమెంటరీ పవర్స్. సో పార్లమెంటరీ పవర్స్ ఏంటి అంటే, ఈ ఇండివిజువల్ ఎవరైనా కానీ, అతను టెర్రరిస్ట్ కానీ, యాక్టివిస్ట్ కానీ, సో ఆయనకి ఏంటంటే ఒక ఇన్వాల్వ్ వితౌట్ ఎనీ ఒక ట్రైల్ అనేది లేకుండానే ఒక వాళ్ళను ఆ ముద్ర వేయడం జరుగుతుంది వాళ్ళ మీద. సో దీనివల్ల ఏమవుతుంది, పార్లమెంటరీ పవర్ అనేది మనం ఇక్కడ చూస్తామన్నమాట. మిస్యూజ్ ఆఫ్ పార్లమెంటరీ పవర్ అనేది చూస్తాము. ఇంకా రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్స్. ఈ మూమెంట్స్ ఎవరైతే ఉంటాయో ఈ ఎస్పెషల్లీ ఈ సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ కోసము, ఈ సిటిజన్షిప్ రైట్స్ కోసము మూమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది రెస్ట్రిక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్తాము. నేను చూడండి ఇక్కడ పాయింట్స్ నేను 2 టైప్స్గా చెప్తున్నాను. ఓకే, అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీలో చెప్తున్నాను అండ్ యాక్టివిస్ట్ యాక్టివిటీలో, ఈ 2 యాక్టివిటీస్లోనూ మనం ఈ పాయింట్స్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు 2 టైమ్స్ 2 సార్లు థింక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే స్ట్రింజెంట్ ప్రొవిజన్ ఆఫ్ బెయిల్ కూడా మనం, అంటే వీళ్ళకేంటి బెయిల్ అనేది అంత త్వరగా వీళ్ళకు గ్రాంట్ యాక్సెస్ ఇవ్వదన్నమాట కోర్టు. ఈ లా కింద UAPA కింద మన అన్లాఫుల్ యాక్టివిటీస్ కింద ఎవరైనా బుక్ అయితే ఇందులో కూడా బెయిల్ అనేది ఇవ్వడం చాలా తక్కువగా జరుగుతుందని చెప్తాం. దీనివల్ల ఏంటి, ఒక నిరపరాధికి ఊరికనే శిక్ష పడుతుంది అని చెప్తామన్నమాట. సో ఇవన్నీ ఏంటి, యూత్ అన్రెస్ట్ అండ్ అజిటేషన్ కింద మనం చెప్తాము. ఓకే, సో PDF కానీ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు జాయిన్ అయ్యి PDFని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మనము ఈ యూత్ అన్రెస్ట్ అండ్ అజిటేషన్ ఇంకా కూడా మనకు చాలా మూమెంట్స్ ఉన్నాయి ఇండియాలో, మనం చూడొచ్చు అనమాట. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే న్యూస్ పేపర్ చూడాలి. సో ఇండియన్ సొసైటీ టాపిక్ మనం ఎప్పుడు కవర్ చేయాలి అండ్ అప్ టు డేట్ ఉండాలంటే న్యూస్ పేపర్ అనేది కంపల్సరీగా చూడాలి, చదవాలి. సో నేను రికమెండ్ చేసేది అయితే ద హిందూ న్యూస్ పేపర్ చేస్తాను. అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది ఇండియన్ ఎక్స్ప్రెస్. ఓకే, తప్పకుండా మీరు న్యూస్ పేపర్ చదువుతూ ఉండండి, ప్రతిరోజు రివైజ్ చేస్తూ ఉండండి టాపిక్స్ని. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.